గట్టిగా చలం గారు నమస్తే. నమస్తే. సో చాలా సినిమాలు చేసి చాలా ఎక్స్పీరియన్స్ మీరు, అండ్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కూడా ఐక్యూలో ఉంచాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులకు నమస్కారం. త్వరలో జూన్ 2వ తారీఖు రిలీజ్ అవబోతున్న ఐక్యూ ఎవరిని డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే కొత్త పాయింట్, నవేడేసి కొత్తదనం ఉంటే తప్ప రారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సంపంగి ఫస్ట్ సూపర్ డూపర్ హిట్స్ చాలా ఇచ్చా. ప్రేమలో పవన్ కళ్యాణ్ డైరెక్టర్ నేను. రీసెంట్గా బాలకృష్ణ శ్రీమన్నారాయణ, అందులో డైలాగ్ కూడా ఫేమస్ అయింది. అనంతపూర్ సప్తగిరి సర్కిల్ కడప 7 రోడ్ సెంటర్. అందుకే నిన్న బాలయ్య బాబు దీంట్లో ఒక డైలాగ్ ఫేమస్ అయింది. పల్లె రఘునాథ్ రెడ్డి గారికి రాశాం, నేను టై కట్టుకున్నంత వరకే కలెక్టర్, టై తీస్తే టైగర్ అని. అది ఆయన నోటి నుంచి వచ్చింది. సో ఇప్పుడు ఇంకా అది హల్చల్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐక్యూ మూవీ స్టార్ట్ చేయడానికి కారణము నా స్నేహితుడు లక్ష్మీపతి. ఆయన బిజినెస్లో కింగ్, బిజినెస్లో సక్సెస్ హ్యాండ్, ప్లస్ పొలిటికల్గా సక్సెస్లో ఉన్నాడు. ఒకసారి మా అన్న కొడుకు వైజాగ్ సాయి చరణ్ వైజాగ్లో ట్రైనింగ్ ఫినిష్ చేసినాడు. అన్ని డాన్స్ గిన్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాము అని, నువ్వు సీనియర్ కదా అన్నారు. అట్ ది సేమ్ టైం జిఎల్బి సినిమా డైరెక్టర్ నాకు మంచి ఫ్రెండ్. ఆయన నేను కాంబినేషన్లో మంచి సినిమాలు చేసినాం. మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్. కొత్తదనం చేద్దాం సార్, ఏదన్నా ఇవ్వ రొటీన్ వద్దనే టైప్. సో రెండు కలిసినా ఇట్లా అనగానే సాయి చరణ్ నిజంగా అనకూడదు, సాయి చరణ్ ఇది గొప్ప ఆర్టిస్ట్ అవుతాడు, గొప్ప స్టార్ అవుతాడు. ఎందుకంటే ఈ సినిమాలో హైలైట్స్ మంచి కొక్కరికొక్క సాంగ్ ఉంటుంది. అది ఇప్పటికే యూత్లో నాకు తెలిసి 3 లక్షలు 4 లక్షల మంది ఒక 1 వీక్లోనే దాటిపోయింది. కొత్త కాన్సెప్ట్, కొత్త ఇది ఉన్నట్టుండి. మాకు అప్పుడు డేట్స్ లేక యాక్చువల్గా ఇప్పుడు కాదు బాలయ్య, ఇది 2 నెలల కిందటే ట్రైలర్ లాంచ్ చేద్దాం రండి అన్నాడు. అప్పుడు షూటింగ్లో ఉన్నాం. కురు అంతా ఉందిగా, అనంతపూర్ షూటింగ్లో ఉండేటప్పటికి షూటింగ్ వదిలిపోలేము. అందుకు ఒకసారి పోస్ట్ పోన్ అని నిన్న మా అదృష్టం కొద్దీ ఆయన మహానాడులో అన్ని లక్షల మందిలో మాకు దొరకడము, మాతో నిన్న 2 గంటలు స్పేర్ చేశాడు. ట్రైలర్ ఒక్కసారి కాదు, ఆయన 3 సార్లు చూశారు. చాలా బాగుంది, గుడ్. మా ప్రొడ్యూసర్ అయితే నువ్వు డబుల్ యాక్షన్ చేయి సినిమాలో సరదాగా బాగా వచ్చింది సినిమా. మెచ్చుకోవటం కూడా రాస్తారా బాలకృష్ణ గారికి? శ్రీమన్నారాయణ మళ్ళీ శ్రీమన్నారాయణ తర్వాత రాసు. నిన్న అడిగాడు కథ అంటే, కూర్చుందాం మనము ఎప్పుడు వస్తారు అన్నాడు. మీరు సార్ అంటే నేను ఫోన్ చేస్తా. నాకు ఆయన అప్పుడు రెగ్యులర్ ఫోన్ చేశాడు. ఇప్పుడు కూడా నేను ఆయన నాకు ఎన్నిసార్లు ఫోన్ చేశాడు రాసి పెట్టుకున్నాడు. బాలకృష్ణ గారి నెంబర్ ఏమైనా సేవ్ ఉంటుంది సార్ మీ దాంట్లో? అది చెప్పు, బాలకృష్ణ గారేనా? బాలయ్య అని పెట్టుకున్నాను. ఓకే, అంటే ఎటువంటి స్టోరీ తీస్తారు ఒకవేళ బాలకృష్ణ గారితో చేస్తే? ఇప్పుడు ఈసారి చేస్తే హై పొటెన్షియల్, మంచి అసలు సీమ పీఠాధిపతి రేంజ్ లో ఉండేటట్టు చేస్తాను 100%. 6 నెలల నుంచి కథ రెడీ అయినా నేను చెప్పడానికి ఊరుకోవట్లేదు. ఎందుకంటే క్లైమాక్స్ వరకు ఇంకా క్లైమాక్స్ లేదు, అది లేదు అనుకోకుండా అదొకటి. ఇప్పుడు త్వరలో 3 స్టార్స్ కు చెప్పబోతున్నాం ఈ వారంలో. ఆ పేర్లు వద్దు, చెప్పి ఓకే తర్వాత మీకు వస్తారు. సో ఐక్యూ సినిమా ఏంటంటే నవేడేస్ ఎంతసేపు యూత్ఫుల్ లవ్ స్టోరీ కాకుండా ఒక ఎడ్యుకేషన్లో ఇంతవరకు మాఫియా రాలా. అన్నింటిలో వచ్చిన డ్రగ్స్ గిగ్స్ అంతా, ఆ ఎడ్యుకేషన్లో కూడా మాఫియా వచ్చి స్టూడెంట్స్ జీవితాలు అల్లకొల్లమైతే ఎలా ఉంటుంది అంటే, నేను బాగా చదివి ఇంటర్నేషనల్గా బాగా చదువుకోవాలన్నా భయమా, నన్ను ఎవడో ఏమో చేస్తాడనే భయం కాకుండా అట్లా చేసి, అలాంటి రక్షణ కోసం ఒక అమ్మాయి, మేధావి అమ్మాయిని కాపాడే పాత్రలో హీరో బాగా చేశాడు. రేపు డాన్సరంగా పెద్ద మాస్టర్ 400-500 సినిమాలు చేసిన స్వర్ణ మాస్టర్ వస్తే రేపటి నుంచే సాంగ్ అంటే నేను రెడీ సార్ అన్నాడు. పిచ్చా నీకు ఏమన్నా రిహార్సల్? పర్లేదు సార్, రిహార్సల్ చేస్తే హ్యాపీనే, కానీ ఇప్పుడు టైం లేదు కదా అని ఒక్కరోజు కూడా రిహార్సల్ చేయకుండా బాగా చేశాడు. మెయిన్ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కడ ఆగకుండా ఫినిష్ అయింది. అందుకు మా లక్ష్మీపతి గారికి కృతజ్ఞతలు. సినిమానుగా ప్రేమించి చేశాడు. ఆయన బిజినెస్ ఎట్లయితే ప్రేమించాడు, డైరెక్టర్ గారు కూడా. ఆయన ఎంత కామంటే ఆయన ఎప్పుడైనా కోపడాలో చూస్తాడని మేమంతా అనుకుంటాం. కూల్గా చెప్తాడు. సీన్ బాగాలేకున్నా సార్ నాకు ఇది కాదు సార్, నా స్టైల్ కొంచెం బాగా చేయించుకుంటాడు. హీరో చాలా బాగా చేశాడు. హీరోయిన్ పల్లవి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూయట్స్కు దీనికే కాకుండా దీనిలో మంచి రోల్ పోషించింది. హీరోయిన్స్ కూడా చాలా చక్కగా చేశారు. అంతా మెయిన్ మా పల్లె రఘునాథ్ రెడ్డి గారు చేయడము చాలా సంతోషంగా ఉంది. అందరు సీనియర్స్, స్వర్ణ మాస్టర్ చేసింది, ఇంకొక అమ్మాయి రజనీ అని మన శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ బాగా చేసింది. కొత్త పాయింట్, ఎవ్వరు చూసినా హ్యాపీగా అందరు ఎంజాయ్ చేస్తారు. సో అది వీళ్ళు మొత్తం చెప్పేశారు గట్టిగా చలం గారు. ఇంకా ఇంటర్వ్యూ అయిపోయినట్టే ఒక క్వశ్చన్ అడిగింది మొత్తం స్టార్ట్ కట్ లో మొత్తం తెచ్చే కొట్టే పెట్టే సినిమా ఎలా ఉంటుందని చెప్పి. తెలుగు అమ్మాయి కదా? తెలుగు అమ్మాయి అండి. ఎందుకంటే మన తెలుగులో తెలుగు అమ్మాయిలు చాలా రేరు. గట్టిగా చలం గారు ఏమంటారు? కరెక్టేనా?
అంతా బాంబే నుంచి వస్తే ఈ అమ్మాయి సక్సెస్ఫుల్గా బాంబే పోతుంది. తెలుగు అమ్మాయి చక్కగా తెలుగు మాట్లాడుతుంది, మంచి పర్ఫార్మరు, గుడ్ పర్ఫార్మెన్స్. ఏదన్నా చెప్పంగానే నీట్గా క్యాచ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో హీరోయిన్ వల్ల మాకు అదే ప్లస్ అయింది. ఓకే, చెప్పంగానే ఇద్దరు నైస్ పేరు ఈ సినిమాకు ఇద్దరు. మరేంటి మీ నెక్స్ట్ మూవీలో ఆవిడకి ఏమైనా ఛాన్స్ ఇచ్చేది? 100%. చిన్న సినిమాలు వస్తే వీళ్ళకే కదా, ఎందుకంటే మంచి ఈజీ చిన్న సినిమాలు వస్తే అలాగే, అంటే పెద్ద సినిమాలో పెట్టుకోరండి. అది కాదు, చిన్న సినిమా బ్రేకింగ్ న్యూస్, చిన్న సినిమా మీసిన నడము, కథాబలం ఉన్న సినిమాలను చిన్న సినిమాలు అంటారు. ఓకే ఓకే. ఇప్పుడు ఇప్పుడు బలగం ఉంది, అది పేరు చిన్న సినిమాతో అయింది, కానీ పెద్ద సినిమాతో అట్లా మా సినిమాకు నాకైతే 100% కాన్ఫిడెన్స్. ఫస్ట్ డేనే ఎవరిని డిసప్పాయింట్ చేయదు. బా ఏం తీశారు ఆ సినిమా అనిపిస్తుంది. హీరో కూడా బాగా చేశాడు, మంచి ఈజీ ఉన్నవాడు, హీరోయిన్ బాగా చేసింది, అన్ని క్యారెక్టర్లు. సత్యప్రకాష్ ఉన్నాడు, అసలు షేకింగ్ చేసి కామెడీ అయితే జబర్దస్త్ కన్నా బాగుంటుంది. అదే సార్, నేను దాని గురించి తర్వాత మాట్లాడతా.